హలో అండి. ఇదివరకు అడిగిన ప్రశ్న నలుగురు గురువులు, నలుగురు శిష్యులు, కానీ ఐదుగురు. అదెలా? ఒకసారి చూద్దాం. సాధారణంగా సనాతన ధర్మం ప్రకారం గురు పరంపర అని ఒకటి ఉంటుంది. అనగా తరాలు ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు గురుత్వం స్వీకరిస్తూ తదుపరి వచ్చేవారికి శిష్యరికం బోధిస్తూ ఉంటారు. అలా గనక మనం ఒక 5 తరాలు గనక తీసుకున్నట్టయితే ఒకసారి ఇలా చూడండి. మొదటి తరం, రెండవ తరం, మూడవ తరం, నాలుగవ తరం, ఐదవ తరం. 5 తరాలు. మన ప్రశ్న వచ్చేసి నలుగురు గురువులు, నలుగురు శిష్యులు ఇందులోనే ఉండాలి. అదెలాగో ఒకసారి చూద్దాం. చివరి నుండి వద్దాం. చివరిగా ఉన్నది వీరు. వీరి కింద ఎవరు లేకపోవడం వల్ల వీరొకరికి గురువు కాలేరు. కానీ వీరి పైన ఒకరు ఉండడం వల్ల వీరికి వీరి శిష్యులు అవుతారు. సో శిష్యులు నెంబర్ 1. అలాగే వీరిపైన ఒకరు ఉండడం వల్ల వీరికి వీరి శిష్యులు అవుతారు. శిష్యులు నెంబర్ 2. వీరిపైన ఒకరు ఉండడం వల్ల వీరికి వీరి శిష్యులు అవుతారు. శిష్యులు నెంబర్ 3. వీరిపైన ఒకరు ఉండడం వల్ల వీరికి వీరి శిష్యులు అవుతారు. శిష్యులు నెంబర్ 4. చివరిగా వీరిపైన ఎవరు లేకపోవడం వల్ల వీరు ఎవరికి శిష్యులు కాలేరు. ఒకసారి ఇలా చూడండి. 1, 2, 3, 4 నలుగురు శిష్యులు. శిష్యులు వచ్చేసారు. ఇక గురువులు చూడాలి. ఇప్పుడు పైనుండి వద్దాం. పైన ఉన్నది వీరు. వీరిపైన ఒకరు లేకపోవడం వల్ల వీరెవరికి శిష్యులు కాలేరు. కానీ వీరి కింద ఒకరు ఉండడం వల్ల వీరికి వీరు గురువు అవుతారు. గురువు నెంబర్ 1. వీరి కింద ఒకరు ఉండడం వల్ల వీరికి వీరు గురువు అవుతారు. గురువు నెంబర్ 2. వీరి కింద ఒకరు ఉండడం వల్ల వీరికి వీరు గురువు అవుతారు. గురువు నెంబర్ 3. వీరి కింద ఒకరు ఉండడం వల్ల వీరికి వీరు గురువు అవుతారు. గురువు నెంబర్ 4. చివరిగా వీరి కింద ఎవరూ లేకపోవడం వల్ల వీరొకరికి గురువు కాలేరు. ఒకసారి చూడండి. 1, 2, 3, 4 నలుగురు గురువులు. మన సమాధానం వచ్చేసి నలుగురు గురువులు, నలుగురు శిష్యులు, మొత్తం 5గురు. ఇది సమాధానం. ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ.